హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. చాలా ఆటగాళ్ళకు మాత్రం అయితే బీసీసీఐ భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వచ్చే T20 ప్రపంచ కప్ జట్టులో వీళ్ళకి మాత్రమైతే చోటు లభించలేదు. ఎవరికి చోటు లభించలేదు అనే ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ ఫీవర్ గట్టిగానే నడుస్తుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ అయితే ప్రారంభంగా ఉంది. T20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 1 నుంచి జూన్ 29 వరకు అయితే జరగనుంది. దాదాపు నెల రోజుల పాటు T20 వరల్డ్ కప్ అయితే జరగనుంది. T20 వరల్డ్ కప్ వచ్చేసరికి వెస్టిండీస్, యుఎస్ఏ దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. T20 ప్రపంచ కప్ సంబంధించి ఐసీసీ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన టీమిండియా షెడ్యూల్ 4 మ్యాచ్లు వచ్చేసరికి అమెరికాలోనే జరగనున్నాయి. దీనికి సంబంధించి బీసీసీఐ మాత్రమైతే కొద్దిసేపటి క్రితమే అయితే జట్టును అయితే ప్రకటించడం జరిగింది. అయితే జట్టులో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లకు అయితే ఛాయిస్ రాగా మరికొంతమంది స్టార్ ఆటగాళ్ళకైతే జట్టు నుంచి కనీసం సెలెక్టర్లు అయితే చూడలేదని కూడా చెప్పుకోవచ్చు. అసలు బీసీసీఐ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఎలా తీసుకుంది అయితే ఎవరికి అర్థం కాకుంటుంది. ప్రజెంట్ వీళ్ళ ఫామ్ మాత్రం అయితే సూపర్గా ఉంది ఐపీఎల్ 2024లో. అయినా కూడా వీళ్ళని మాత్రం అయితే పరిగణలోకి తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ మాత్రం అయితే అటు కీపింగ్లోను, క్యాప్టెన్సీలోను, బ్యాటింగ్లోను ఐపీఎల్లో మాత్రం అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు కేఎల్ రాహుల్ మాత్రం అయితే. అయినా కూడా కేఎల్ రాహుల్ని కనీసం పరిగణనలో కూడా బీసీసీఐ మాత్రం తీసుకుపోవడం అయితే గమనార్హంగా అని చెప్పుకోవచ్చు. గత వరల్డ్ కప్లో వచ్చేసరికి మెయిన్ ప్లేయర్గా మారిన కేఎల్ రాహుల్ T20 వరల్డ్ కప్లో వచ్చేసరికి అసలు జట్టులో కూడా చోటు లభించలేకపోయిందని కూడా. అయితే వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ను, అదేవిధంగా సంజు శాంసన్ బీసీసీఐ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకే కేఎల్ రాహుల్కు మాత్రమైతే చోటు లభించలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ చూసుకుంటే శుభ్మన్ గిల్ ప్రజెంట్ గుజరాత్ టైటాన్స్ తరపున అయితే ఆడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్స్లోను, బ్యాటింగ్లోను మనకి శుభ్మన్ గిల్ అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినా కూడా శుభ్మన్ గిల్ను జట్టులోకి తీసుకోలేకపోయారు బీసీసీఐ మాత్రమైతే. అదేవిధంగా రిజర్వ్ ప్లేయర్ కింద కూడా శుభ్మన్ గిల్ని అయితే ప్రకటించడం జరిగింది. అసలు జట్టులోకి చోటు లభించింది రిజర్వ్ ప్లేయర్లకు ఎందుకు ఇచ్చారనేది అయితే సందిగ్ధం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయినా కూడా జట్టులో మాత్రమైతే చోటు లభించలేదు. కేవలం రిజర్వ్ బెంచ్ కిందనే శుభ్మన్ గిల్ మాత్రమైతే సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ను ఓపెనింగ్ పొజిషన్లో మాత్రమైతే సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి తిలక్ వర్మ, మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రమైతే మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో చూసుకుంటే గత కొద్ది మ్యాచ్ల నుంచి ముంబై ఇండియన్స్ తరఫున మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నాడు. ముంబై ఇండియన్స్లో ప్లేయర్స్లో చూసుకుంటే అద్భుతంగా రాణించిన ప్లేయర్స్ ఎవరంటే అది తిలక్ వర్మ ఒక ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్లో ఆ జట్టుకు భారం అంతా మీదేసుకొని ఆడుతున్నాడు. అలాంటి ప్లేయర్ను కూడా బీసీసీఐకి మాత్రమైతే పరిగణలోకి తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను కూడా బీసీసీఐ అయితే మాత్రమైతే పరిగణలోకి తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2024లో మాత్రమే సూపర్గా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీ కూడా చేయడం జరిగింది ఐపీఎల్ 2024లో. అయినా కూడా బీసీసీఐ మాత్రమైతే రుతురాజ్ గైక్వాడ్ సైడ్ అయితే చూడలే అని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ పొజిషన్లో కాకుండా వన్ డౌన్ పొజిషన్లో అయినా అట్లీస్ట్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ కాకపోతే బీసీసీఐ మాత్రమైతే రుతురాజ్ గైక్వాడ్కి ఎలాంటి చూపు కూడా చూడకుండానే మొండి చేసి చూపించిందని కూడా చెప్పుకోవచ్చు రుతురాజ్ గైక్వాడ్ కూడా. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ మాత్రమైతే పరిగణలోకి తీసుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరఫున ప్రజెంట్ ఐపీఎల్లో ఆడుతున్నాడు. అంతగా అయితే రాణించలేకపోతున్నాడు కీపింగ్లో. కాకపోతే T20లో స్ట్రైక్ రేట్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ 180 స్ట్రైక్ రేటింగ్తోనే ఆడుతున్నాడు. అయినా కూడా బీసీసీఐ మాత్రం అయితే మొండి చేసి చూపించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ కూడా T20 ప్రపంచ కప్లో జట్టులో చోటు లభించలేదు. శ్రేయస్ అయ్యర్ ప్రజెంట్ ఫామ్ మాత్రం ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. మిడిల్ ఆర్డర్లో అద్భుతంగానే రాణిస్తున్నాడు. కాకపోతే భారీ స్కోర్ చేయడంలో మాత్రమైతే శ్రేయస్ అయ్యర్ పూర్తిగా విఫలమవుతున్నాడు. T20 ప్రపంచ కప్లో శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే చోటు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అభిషేక్ శర్మ SRH తరపున ఓపెనింగ్ పొజిషన్లో భయంకరంగా
ఆడుతున్నాడు. అలాంటి ప్లేయర్ను కూడా బీసీసీఐ మాత్రమైతే అసలు పరిగణనలో కూడా తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. వీరితో పాటు రింకు సింగ్ను మాత్రమైతే వచ్చేసరికి రిజర్వ్ బెంచ్ కింద అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది మాత్రమైతే చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. ఫినిషింగ్ పొజిషన్లో రింకు సింగ్ మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా రాణిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్లో కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కానీ ఫినిషర్ పొజిషన్లో మాత్రమైతే రింకు సింగ్ టీ20లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది. మన ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఫినిషర్ పొజిషన్లో రింకు సింగ్ మాత్రమే సూపర్గా రాణిస్తున్నాడు. అయినా కూడా బీసీసీఐ వచ్చేసరికి రింకు సింగ్ను రిజర్వ్ బెంచ్లో మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. అట్లీస్ట్ జట్టులో ఆయన తీసుకుంటే కొంచెం బెటర్గా ఉండేది రింకు సింగ్ మాత్రం. అయితే వీటితో పాటు చూసుకుంటే దినేష్ కార్తీక్ కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు ఐపీఎల్ 2024లో. అయినా కూడా దినేష్ కార్తీక్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. బ్యాటింగ్ పొజిషన్లో వీలు ఉంటే బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి టి నటరాజన్, సందీప్ శర్మ, ముఖేష్ కుమార్, రవి బిస్టోర్ మాత్రమైతే సెలెక్టర్లు అయితే పక్కన పెట్టడం జరిగింది. వీళ్ళు చూసుకుంటే సందీప్ శర్మ మాత్రం అయితే సూపర్గా రాణిస్తున్నాడు. కాకపోతే సందీప్ శర్మ ప్రజెంట్ అయితే గాయంతో బాధపడుతున్నాడు, అందుకనే తీసుకోలేదు కావచ్చు. కాకపోతే ముఖేష్ కుమార్ అద్భుతంగా యాకర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను అయితే ఇబ్బంది పెట్టే బౌలరే. అయినా కూడా ముఖేష్ కుమార్ మాత్రమైతే పరిగణలో కూడా తీసుకోలేకపోయింది. ఇలాంటి స్టార్ ప్లేయర్ మాత్రమైతే బీసీసీఐ అయితే భారీ అంటే భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. టీ20 ప్రపంచ కప్ జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నాయని అయితే మీ కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.